హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. గత 5 సంవత్సరాల్లో సెన్సెక్స్ 12.81% ఆదాయాన్ని అందించింది ఇన్వెస్టర్స్కి. అది ఈ స్టేట్మెంట్ చూసిన వెంటనే మీకు అసలు ఏమనిపిస్తుంది? 5 సంవత్సరాల ముందు కానీ ఎంతో కొంత నేను ఇందులో పెట్టుబడి చేస్తుంటే ఇప్పుడు నాకు 12.81%తో పాటుగా ఆదాయం అనేది తిరిగి వస్తుంది. ఎలా ఇన్వెస్ట్ చేసి ఉండాలి? లంసంగా వేసి ఉండాలా? ఎస్ఐపీస్ 3 ద్వారానా? అసలు లంసంకి ఎస్ఐపీస్కి అసలు ఏంటి తేడా? నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయి. ఈ 2 స్టాక్స్ యొక్క ఆదాయం అనేది ఎలా కనుక్కోవాలి? ఎలా వీటి రెండింటిని పోల్చుకుని ఏది మంచి స్టాక్స్ అనేది నేను తెలుసుకోవాలి? ఇవన్నీ క్వశ్చన్స్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కి ఉంటూనే ఉంటుంది. ఈ జర్నీలో మీరు మాత్రం ఏమీ సెపరేట్గా లేరు ఆర్ ఒంటరిగా లేరు. కాకపోతే మనము ఒక పర్సనల్ ఫినాన్స్కి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవాలి అని అంటే ఏవో ఒక మాస్టర్ క్లాసెస్ అని అవన్నీ ఇవన్నీ ఫాలో అవుతూనే ఉంటాము. కాకపోతే చాలా సింపుల్గా అసలు ఎటువంటి పాయింట్స్ని మనము అర్థం చేసుకోవాలి, సింపుల్గా ఉండే విషయాలని, అంటే ఈ సింపుల్ కానివ్వండి, కాకపోతే చాలా ముఖ్యమైన విషయాలు ఆదాయం గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఎప్పటికప్పుడు మనం చూసే ఆదాయం గురించి తెలుసుకునే పదాలు ఆర్ వినే టెక్నికల్ టర్మ్స్ ఏంటి అని అంటే అబ్సల్యూట్ రిటర్న్స్, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. మేము కూడా చాలా వరకు వీడియోస్లో కంపెనీస్ యొక్క నంబర్స్ తెలిపేటప్పుడు CAGR అని వాడుతూ ఉంటాం. దాన్నే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని అంటాం. అండ్ XIRR, ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. పేర్లే కాంప్లికేటెడ్గా ఉంటాయి, కాన్సెప్ట్ మాత్రం చాలా ఈజీ. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్మయి అండ్ ఈరోజు మనం చూడబోయేది పర్సనల్ ఫైనాన్స్, అంటే మన వ్యక్తిగత ఆర్థిక విషయాలకి సంబంధించినట్టుగా ఏ బేసిక్స్ మనం నేర్చుకోవాలి, ఎటువంటి లెక్కల్ని చేయాలి అని. మొట్టమొదటిది, బేసిక్గా పర్సనల్ ఫినాన్స్ గురించి ఏదన్నా ఒక విషయాన్ని మనం చదువుకునేటప్పుడు ఇంట్రెస్ట్ అనే ఈ పదం, అంటే వడ్డీ గురించి తెలుసుకుందాం. సో అసలు వడ్డీ అంటే ఏంటి, ఎన్ని రకాల వడ్డీలు ఉన్నాయని. మొట్టమొదటి వడ్డీ అని అంటే ఏదన్నా ఒక మొత్తంలోని ఎవరి దగ్గర నుంచైనా మీరు డబ్బులు తీసుకున్నా, ఎవరికన్నా మీరు డబ్బులు ఇచ్చినా ఆ డబ్బుల్ని ఎంతో కొంత ఆదాయం అనేది ఆ డబ్బుల మీద రావాలి కదా. అదే కానీ మీరు బ్యాంక్ FDలో వేస్తే ఎంతో కొంత వడ్డీ వస్తుంది. సో ఎవరికైనా ఇచ్చినప్పుడు కూడా అంతే వడ్డీని మీరు తీసుకోవాలి. సో అది రిటర్న్ అని మనం అంటాము. అయితే ఈ వడ్డీ తీసుకోవడానికి ఆర్ వడ్డీని లెక్క కట్టడానికి 2 మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ 2 రకాలవి ఏంటి? మొదటిది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంకొకటి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుందాం. మనం చిన్నప్పుడు క్లాసుల్లో మ్యాథ్స్ చదివేటప్పుడు లెక్కలు, వర్డ్ ప్రాబ్లమ్స్ వేస్తున్నప్పుడు ఇది ఈజీగా ఇంత డబ్బులు ఇచ్చారు, ఇంత ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, ఇంత టైం పీరియడ్కి అని మనం తెలుసుకుని ఒక ఫార్ములా వేసేవాళ్ళం. ఆ ఫార్ములా ఏమైనా గుర్తుందా? లీలగా అన్న ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్ డివైడెడ్ బై 100, PTR/100 అని సింపుల్గా అని అంటాం. దీని యొక్క అర్థం ఎంతైతే మొత్తాన్ని ఇచ్చారో అది ఇంటూ రేట్, ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అది ఇంటూ ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారో ఎంత టైంకి ఇచ్చారు అనేది టైం ద్వారా మనం రాస్తాము. సో నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీ ఫ్రెండ్కి డబ్బులు అవసరం అయినాయి అని మీరు 1 లక్ష రూపాయలు ఫ్రెండ్కి అప్పు కింద ఇచ్చారు, 5 సంవత్సరాలకి ఇచ్చారు. అండ్ మీరు ఇంట్రెస్ట్ వద్దనుకున్నప్పటికీ కూడా మీ ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చి లేదు నేను నీకు 10% ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్తున్నాడు. సో 5 సంవత్సరాల తర్వాత మీ 1 లక్ష రూపాయలు మీకు తిరిగి వచ్చేటప్పుడు 1 లక్షగా వస్తుందా, పెరిగి వస్తుందా? తప్పకుండా పెరిగి వస్తుంది. సో ఆ పెరిగిన అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయడం? సింపుల్ ఇంట్రెస్ట్లో కానీ చూస్తే PTR/100, అంటే ఇక్కడ ప్రిన్సిపల్ 1 లక్ష, 10% రేట్, అండ్ అలానే 5 ఇయర్స్లో మీరు రీపే చేస్తారు. సో 1 lakh ఇంటూ 10% ఇంటూ 5, ఇది కానీ వేస్తే 50,000 వస్తుంది మీకు ఆన్సర్. అంటే 5 సంవత్సరాల తర్వాత 1 లక్ష ప్లస్ 50, 1,50,000 మీ ఫ్రెండ్ మీకు తిరిగి ఇవ్వాలి ఈ లెక్క ఆధారంగా. అంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్. కాకపోతే పెద్ద పెద్ద ఆర్థిక సంస్థలు ఈ సింపుల్ ఇంట్రెస్ట్ని ఫాలో అవ్వరండి, వాళ్ళు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫాలో అవుతారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటి అని అంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అక్యూములేట్, యాడ్ అవుతూ వస్తుందన్నమాట. అంటే నేను ఇచ్చిన ఇదే ఉదాహరణలోని 1 year ఆర్ ఫస్ట్ ఇయర్కి కానీ మీరు డబ్బులు ఇచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అయిపోతున్నప్పుడు ఏమవుతుంది? 1 లక్ష ఇంటూ 10%, 10,000 రూపాయలు వాళ్ళు నీకు ఇంట్రెస్ట్గా ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. సో ఇప్పుడు 1 లక్షతో పాటుగా ఈ 10,000ని కలుపుకోవాలి. సో 2వ సంవత్సరం మొదట్లోనే మొత్తంగా వాళ్ళు ఇవ్వాల్సింది ఎంత? 1 లక్ష ప్లస్ 10, 1,10,000 ఇవ్వాలి. సో 2వ సంవత్సరం ఆఖరికి వచ్చేసరికల్లా మళ్ళీ ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు? 1 లక్ష మీద కాకుండా ఈ 1,10,000 మీద క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే అక్యూములేట్ చేస్తున్నారు. 1 లక్షతో పాటు 10,000 కలుపుకొని 1,10,000 మీద మళ్ళీ 10% కడతారు. అది ఎంత వస్తుంది? 11,000 వస్తుంది 2వ సంవత్సరానికి ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ 3వ సంవత్సరానికి 1,10,000 ప్లస్ ఈ 11,000, 1,21,000 మీద 10% లెక్క కడతారు. సో అది 12,100 అని అనుకోవచ్చు. సో ఇలా మీరు లెక్కగట్టి అక్యూములేట్ చేస్తున్న ఈ బ్యాలెన్స్ పైన ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తూ కనివస్తే 5 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే వాల్యూ 1,61,051. అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో కేవలం 50,000 పడితే ఇక్కడ
61,000 పడుతుందన్నమాట. సో ఇది రెండింటికి మధ్యన వ్యత్యాసం. అయితే దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఒక ఫార్ములా ద్వారా. అంటే ప్రతిదీ 5 సంవత్సరాలు ఇంత సింపుల్గా ఉండదు కదా, ఎక్కువ సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి, దానికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో ఫార్ములా అనేది ప్రిన్సిపల్ ఇంటూ 1 + r⁴n. సో ప్రిన్సిపల్ అంటే అసలు, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎన్ అంటే టైం, నంబర్ ఆఫ్ ఇయర్స్ కావచ్చు ఏదన్నా. సో దీన్ని కానీ ఫార్ములాలో వేసుకుంటే ఇట్టే మీరు అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలాగని కనిపెట్టచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైందా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి? ఒక్కసారి మళ్ళీ తిరిగి నేను చెప్తాను. సో మొట్టమొదటి సింపుల్ ఇంట్రెస్ట్లోని మొత్తం ఏదైతే మీరు లోన్ కింద ఇస్తారో తీసుకుంటారో అదే ఒరిజినల్ అమౌంట్ మీద మీ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని ఒరిజినల్ ప్లస్ ప్రతి ఇయర్ ఆర్ టైంతో పాటుగా ఈ అమౌంట్ పెరుగుతూ వస్తుందన్నమాట. సో ఆ మొత్తానికి ఉండే అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ని ప్రతి సంవత్సరం యాడ్ చేసుకుంటే ఏవైతే ఇంక్రీజ్ అవుతుందో దాని మీద మీరు ఇంట్రెస్ట్ని లెక్కగడతారు. రెండవది, సింపుల్ ఇంట్రెస్ట్లో మీరు లెక్కగట్టే ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరానికి యూనిఫామ్గా ఉంటుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో యూనిఫామ్గా ఉంటుందా? మనం చూసిన ఉదాహరణ ఆధారంగా 10,000, 11,000, 12,000 అని పెరుగుతానే వచ్చింది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది అక్యూములేట్ అవుతూనే వస్తుంది. అయితే మీరు నన్ను అడగచ్చు, మేడం అసలు సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్కడన్నా వాడతారా? తప్పకుండా వాడతారు 3 చోట్లలో. పర్సనల్ లోన్స్ తీసుకుంటే, మార్టిగేజ్ లోన్ తీసుకుంటే, కార్ లోన్స్ తీసుకుంటే. అండ్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తే ప్రతిదీ క్రెడిట్ కార్డ్ నుంచి, ఇన్వెస్ట్మెంట్స్ నుంచి, సేవింగ్స్ బ్యాంక్, ఇవన్నిటికీ కూడా మనం కాంపౌండింగ్ ఇంట్రెస్టే వాడతాము. అండ్ ఫార్ములాస్ కూడా గుర్తున్నాయి కదా. సో ఇప్పుడు అసలు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ని ఎలా ఛార్జ్ చేస్తారని మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో ఇలాగే మనం ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని నుంచి వచ్చే ఆదాయం ఎప్పుడు కొద్దిగా కాంపౌండింగ్ ఎఫెక్ట్ అని ప్రతి వీడియోలో చెప్తాం కదా. సో ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ని అర్థం చేసుకున్నారు కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా. అదే దాన్ని ఇప్పుడు మీ యొక్క ఆదాయానికి అప్లై చేసుకున్నారనుకోండి. అంటే మీరు 1,00,000 రూపాయలు ఎక్కడైనా పెట్టుబడి చేస్తున్నారు. 1,00,000 ఆ సంవత్సరం దాటిన తర్వాత ఎంతో కొంత ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని 1,00,000తో కలుపుతారు. మళ్ళీ వచ్చే సంవత్సరం 1,00,000 ప్లస్ ఆదాయం ఆ మొత్తం ఉంటుంది కదా, ఆ అక్యూములేటెడ్ బ్యాలెన్స్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఎలాగైతే మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎవరికైనా పే చేస్తున్నామో ఆ లాజిక్ అర్థమైంది కదా. అలానే మనకి తిరిగి వచ్చేటప్పుడు కూడా మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే అలానే తిరిగి వస్తుందన్నమాట. అయితే ఇక్కడ వివిధ రకాల రిటర్న్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాము. మొట్టమొదటిది అబ్సల్యూట్ రిటర్న్, రెండవది కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR, మూడవది ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో అబ్సల్యూట్ రిటర్న్ అంటే ఏంటి? అబ్సల్యూట్ రిటర్న్ అంటే మీరు చేసే పెట్టుబడి మీద మీకు అసలు ఎంత మొత్తంలోనే లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని కనుక్కోవడాన్ని అబ్సల్యూట్ రిటర్న్ ద్వారా కనుక్కుంటాం. దీన్ని మనం టోటల్ రిటర్న్ అని అంటాం. అంటే ఒక బేసిక్గా చేసే క్యాలిక్యులేషన్ అని మీరు తెలుసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ XYZ అనే స్టాక్ ఉంది. సో ఈ సంవత్సరం January 1న మీరు ఆ స్టాక్లో 1,00,000 రూపాయలు పెట్టారు. అండ్ ఈ సంవత్సరం ఆఖరిన 31 డిసెంబర్ నాటికి అది 1,20,000 అయింది. సో మీకు రిటర్న్ ఎంత వచ్చిందని ఎలా కనుక్కుంటారు? సో 1,00,000 మైనస్ 1,20,000 అంటే 20,000 మీకు లాభం అనేది వచ్చింది, అది పెరిగింది. సో ఈ 20,000ని మీరు పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తారు? ఈ 20,000 డివైడెడ్ బై అసలు ఎంత పెట్టుబడి చేశానో దానితో కానీ మీరు డివైడ్ చేస్తే ఇక్కడ 1,00,000 ఇంటూ 100 చేస్తే 20% వచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండవది చెప్తాను. ABC అనే స్టాక్. సో XYZ స్టాక్ నుంచి 20% అబ్సల్యూట్ రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ABC స్టాక్ అని తీసుకుందాం. దీంట్లోని మీరు 1,00,000 రూపాయలు పెట్టారు, అదే January 1 ఈ సంవత్సరం. కాకపోతే ఈ సంవత్సరం 31 డిసెంబర్ కాకుండా ఇంకొక సంవత్సరం తీసుకుని వచ్చే సంవత్సరం 31 డిసెంబర్ కల్లా ఈ స్టాక్ యొక్క వాల్యూ 1,30,000 కింద మారుతుంది. అప్పుడు ఏంటి మీనింగ్? 30,000 మీకు ప్రాఫిట్ వచ్చింది కదా. సో ఈ 30,000 డివైడెడ్ బై 1,00,000 ఏదైతే మీరు పెట్టుబడి చేశారో ఇంటూ 100 చేస్తే మీకు ఏమొస్తుంది ఆన్సర్? 30%. ఇది అబ్సల్యూట్ రిటర్న్. కానీ ఇప్పుడు మీరు నాకు చెప్పండి, మీరు XYZలో ఇన్వెస్ట్ చేస్తారా, ABCలో ఇన్వెస్ట్ చేస్తారా? XYZలో అబ్సల్యూట్ రిటర్న్ 20%, ABCలో అబ్సల్యూట్ రిటర్న్ 30%. సో ఈ రెండింటిని ఎంచి చూస్తే ABCయే 30% ఉంది కాబట్టి కళ్ళు మూసుకుని అబ్సల్యూట్ రిటర్న్స్ ఆధారంగా కానీ వెళ్తే ABCలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కదా. అలా చేయకూడదు. ఎందుకు అని అంటే ఈ రెండో ఎగ్జాంపుల్ ABC స్టాక్ది నేను ఇచ్చింది సంవత్సరానిక 2 సంవత్సరాలకి రిటర్న్. సో అబ్సల్యూట్ రిటర్న్స్లోని ఏంటి సమస్య? పెద్ద సమస్య ఏంటంటే సంవత్సరం వరకు కానీ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ ఫార్ములాలో మీరు కనుక్కునే రిటర్న్స్ కరెక్టే. సో XYZ ABC రెండు కూడా ఒకే ఒక సంవత్సరం అనుకోండి, అప్పుడు ABC స్టాకే ఎక్కువ, ఎందుకంటే అది 30% రిటర్న్ ఇస్తుంది కాబట్టి. కానీ ఎప్పుడైతే ఒక సంవత్సరం కన్నా ఎక్కువ దాటుతుందో అప్పుడు మన స్టాక్స్ని అబ్సల్యూట్ రిటర్న్ ద్వారా కంపేర్ చేయకూడదు. దేనికి వెళ్ళాలి? నెక్స్ట్ దానికి కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. సో ఈ CAGR అనేది ఏంటంటే ఎప్పుడన్నా మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఒక సంవత్సరం కన్నా ఎక్కువ చేస్తే అప్పుడు ఒక సంవత్సరం పాటు యాన్యువలైజ్డ్ రిటర్న్ అసలు ఎంత నాకు వస్తుంది అని తెలుసుకోవడానికి CAGR ద్వారా వెళ్ళాలి. సో ఈ CAGR ద్వారా అసలు ఏంటి ఆర్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అని అంటే
సంవత్సరాలు మారుతున్నాయి కదా, సో సంవత్సరాల బట్టి మనము లెక్కించుకోవాలి. సో దీనికి ఉన్న ఫార్ములా ఏంటి, ఎండింగ్ యొక్క విలువ మైనస్ బిగినింగ్. అంటే నేను చెప్పిన XYZ స్టాక్లో ఎండింగ్ 1,20,000, బిగినింగ్ 1,00,000. సో ఎండింగ్ బ్యాలెన్స్ మైనస్ ద బిగినింగ్ బ్యాలెన్స్ టు ద పవర్ 1/n. 1/n అంటే ఇక్కడ 1/n అనేది n అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ మైనస్ 1. సో ఇది కానీ చేస్తే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లోనే మీకు ఇట్టే ఆన్సర్ తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనము ఇందాక తీసుకున్న ఈ 2 స్టాక్స్ XYZ ABCకి మళ్ళీ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో ఈ ఫార్ములాలో వేసి చూద్దామా. సో స్క్రీన్స్ పైన కానీ చూసినట్టయితే XYZ స్టాక్కి ఇదే ఫార్ములా CAGRలోనే మీకు వచ్చే రిటర్న్ 20%. అదే కానీ ABC స్టాక్ ఇదే ఫార్ములాలో కానీ వేసి చూస్తే ప్రతి సంవత్సరం 14.02% మాత్రమే రిటర్న్ ఇస్తుంది. సో ఇప్పుడు చెప్పండి CAGR ఆధారంగా ఏం తీసుకుంటారు? ఆబ్వియస్లీ నేను XYZలోనే ఇన్వెస్ట్ చేస్తే, ఎందుకంటే అక్కడ 20% వస్తుంది, ఇక్కడ కేవలం సంవత్సరానికి 14% మాత్రమే వస్తుంది కదా. అదే 2 సంవత్సరాలు కలిపితే మీకు మొత్తంగా ఆ 30% అనేది అబ్సల్యూట్ రిటర్న్స్లో చూశారు కదా. కానీ శాతం అంటే ఒకే ఒక ఇయర్కి మీరు ఎంత పర్సెంటేజ్ అని కనుక్కొని కంపేర్ చేస్తేనే అది కరెక్ట్ కంపారిజన్. అయితే XYZకి మాత్రం మేడం అబ్సల్యూట్ రిటర్న్ CAGR 20% ఎలాగుంది? సింపుల్ లాజిక్ అండి. ఒక సంవత్సరం పాటుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది అబ్సల్యూట్ రిటర్న్ అయినా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయినా 2 ఒకటే ఉంటుంది. బికాజ్ ఒక సంవత్సరానికే కదా. కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సంవత్సరం దాటితే, సంవత్సరం కన్నా ఎక్కువ మోతాదులో మరి ఎక్కువ కాలానికి మీరు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మాత్రం కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని తీసుకుని లెక్కిస్తాం. కాకపోతే ఈ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్కి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేశారండి. సో 80 కిలోమీటర్ని గంటలో కవర్ చేస్తారని అనుకుందాం. అయితే ఎవరన్నా కూడా చూస్తే ఇదేంటిది, ప్రతి నిమిషానికి మీరు 80 కిలోమీటర్లు వెళ్ళుంటారా? తప్పకుండా కాదు కదా. ఒక సెకండ్ ఆర్ కొంతవరకు 60 కిలోమీటర్స్లో వెళ్ళుండొచ్చు, ఇంకొంత రోడ్డు చాలా ఖాళీగా ఉంది, ఎవరూ లేరని 120లో కూడా వెళ్ళుండొచ్చు. యావరేజ్గా చూస్తే ఇంత అని మనం చెప్తాం కదా. సో అలానే ఈ పర్టికులర్ యావరేజ్ రిటర్న్స్ ఏదైతే నేను సెన్సెక్స్ వాళ్ళు 12.81% 5 సంవత్సరాలకి ఇచ్చారంటే ప్రతి సంవత్సరం వాళ్ళు 12% ఇచ్చినట్టు కాదు. ఒక సంవత్సరం 50 ఇవ్వచ్చు, ఒక సంవత్సరం 2% ఇవ్వచ్చు, ఒక సంవత్సరం నెగిటివ్ ఇవ్వచ్చు. ఇవన్నిటినీ కలిపి వచ్చే యావరేజ్ని మనం చెప్తాం. సో CAGRలో ఇటువంటి యావరేజెస్ చేస్తాం కాబట్టి ప్రైస్ మార్కెట్స్ అంటే మార్కెట్ అలా ఎలా మూవ్ అవుతుంది దాని యొక్క తాత్పర్యం అనేది మీరు ఎగ్జాక్ట్గా అయితే తెలుసుకోలేరు ఇక్కడ. రెండవది అతి ముఖ్యమైనది ఏంటి అని అంటే మీరు కానీ ఒకే మొత్తంలో అంటే లంసంగా మీరు పెట్టుబడి కానీ చేస్తున్నట్టయితే ఈ CAGR ద్వారా కనుక్కోవడం అనేది ఓకే. అదే SIPs ద్వారా చేస్తుంటే, SIPs అంటే ప్రతి నెల ఎంతో కొంత మొత్తాన్ని వేస్తారు అండ్ వాళ్ళు ఇచ్చే డివిడెండ్, వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ కూడా ఒక సంవత్సరంలో వివిధ రకాల ఆర్ మల్టిపుల్ టైమ్స్లోనే మీకు రావచ్చు. సో దానికి CAGR పనిచేయదు. అప్పుడు నేను SIPలో వేయాలి అని అనుకుంటున్నానండి, 2 స్టాక్స్ ఉన్నాయి, ఇలా డివిడెండ్స్ ఇస్తున్నారు, వివిధ రకాల డేట్స్కి ఇస్తున్నారు, నేను అప్పుడు ఎలా లెక్కించాలి నాకు చెప్పండి. సో CAGRని దాటి బెటర్ వర్షన్ ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఎవరైతే ఈ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ చదువుతారో వాళ్ళు ఆల్రెడీ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటో తెలుసు. అసలు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే పెద్ద దీనికి టెక్నికల్ టర్మ్ అలా చూడడానికి ఉంటుంది. కానీ సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మీరు ఒక చోట పెట్టుబడి పెడుతున్నారు కదా. సో ఆ పెట్టుబడి అనేది మీకు లాభదాయకంగా ఏ రేట్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే అది లాభదాయకంగా ఉంటుంది అనేది కనుక్కోవడమే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో దీన్ని మనం కానీ వాడితే నెట్ ప్రజెంట్ వాల్యూ అని ఒకటి లెక్కిస్తారు. సో నెట్ ప్రజెంట్ వాల్యూ ఏ రేట్లో అయితే 0 అవుతుందో, ఏ పర్సంటేజ్లో అయితే 0 అవుతుందో దాన్నే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అని అంటాం. సో ఆల్రెడీ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంది కదా, మరి XIRR ఏంటి, ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఎందుకు అవసరం? ఎందుకు అనంటే ఒక సంవత్సరంలోని వివిధ రకాల కాలాల్లోని మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసిన ఆర్ మీకు ఆదాయం వచ్చిన, ఇన్ఫ్లోస్ ఉన్నా అవుట్ఫ్లోస్ ఉన్నా, కానీ ఏంటి కండిషన్, రెగ్యులర్గా ఒకేసారి ఒకే సంవత్సరంలో ఒకసారే వేస్తాను అని అంటే CAGRకి వెళ్ళిపోండి. లేదు అలాగే వేయట్లేదు, ప్రతి సంవత్సరంలో చాలా టైమ్స్ నాకు వస్తుంది వెళుతుంది అని అంటే XIRRకి వచ్చేయాలన్నమాట. సో ఈ XIRRలో ఉండేది కాస్త కానీ మీరు చూసినట్టయితే ఈ ఫార్ములా మనము సాధారణంగా క్యాలిక్యులేటర్లు వేయడం కన్నా ఒక సిస్టంలో ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేసుకుని XIRR అని ఓపెన్ చేయగానే ఫార్ములా దానికంతటా అదే వస్తుంది. సో ఫార్ములా కానీ మీరు చూసినట్టయితే బ్రాకెట్స్లో XIRR బ్రాకెట్స్లో వాల్యూస్, డేట్స్ అండ్ గెస్ అని ఉంటుంది. సో ఈ వాల్యూస్లోని ఎంతైతే క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయో ఆ సిరీస్గా మీరు ఎంటర్ చేయాలి. దెన్ డేట్స్ అంటే ఎప్పుడెప్పుడు వస్తున్నాయా అని మీరు వెయ్యాలి. అండ్ అలానే ర్యాండమ్గా ఏదో ఒక అసంప్షన్ తీసుకుని మీరు చేయాలి. సో నేను ఇప్పుడు ఒక ఉదాహరణతోటి అసలు ఈ పర్టికులర్ XIRRని ఎలా కనుక్కోవాలని చెబుతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ చూస్తే నేను ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్లోని ఒక సంవత్సరంలో 2 సార్లు కన్నా ఎక్కువ మీకు ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అని అనుకుందాం, ఓకేనా. సో దీంట్లోని 5,000 రూపాయలు పర్ మంత్ మీరు ఒక SIPలో వేస్తున్నారు. సో January 1st నుంచి
జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో ర్యాండమ్ డేట్స్ కంటే ఫస్ట్ వీక్లోనే వేస్తున్నారు కానీ ర్యాండమ్ డేట్స్ కింద వేస్తున్నారు. సో ఇలా మీరు వేసిన తర్వాత మీ యొక్క రిడమ్షన్ అమౌంట్ అంటే మీకు మొత్తం తర్వాత తిరిగి వచ్చే వాల్యూ 70,000 అని అనుకుందాము. సో ఈ 70,000 ఎప్పుడు వస్తుంది? 5th డిసెంబర్ నాటికల్లా వస్తుంది. సో మీరు 5,5,000 చొప్పున 12 నెలలకు వేశారు, 60,000 వేశారు, మీకు ఎండ్లోని 70,000 తిరిగి వస్తుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి? మల్టిపుల్ డేట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అబ్జల్యూట్ రిటర్న్ ఫార్ములా వాడకూడదు, సిఏజిఆర్ వాడకూడదు, ఎక్స్ఐఆర్ఆర్కి వెళ్ళిపోవాలి. సో ఈ ఎక్స్ఐఆర్ఆర్ ఏదైతే నేను ఎక్సెల్లో ఇప్పుడు చెప్పిన ఫార్ములాస్ ద్వారా వేసానో అక్కడ మీ డేటా అంతా కీన్ చేస్తే మీకు తెలిసే విషయం ఏంటి అని అంటే మీకు వచ్చిన మొత్తం రిటర్న్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా 37.73. అదే కానీ ఐఆర్ఆర్లో వేస్తే కేవలం 2.35%. అసలు ఎందుకు మేడం రెండు ఇంత డిఫర్ అవుతున్నాయి? ఎందుకంటే ఎక్స్ఐఆర్ఆర్లోని మల్టిపుల్ డేట్స్ని వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు, ఇక్కడ ఒకే డేట్ని కన్సిడర్ చేసుకుంటారు. అంటే ఒకసారి 60,000 వేసేసినట్టుగా కన్సిడర్ చేసుకుని వాళ్ళు వెళ్తారనమాట. సో అందుకనే వీటన్నిటి మధ్యన ఇంత వ్యత్యాసం అనేది వస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదండి వివిధ రకాల ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఏంటని. ఫైనల్గా వీడియోని క్లోజ్ చేయడానికన్నా ముందు ఒక్కసారి మనం ఒక టేబుల్లో సమ్మరైజ్ చేసుకుందాం. సో మొట్టమొదటి అబ్జల్యూట్ రిటర్న్స్. అబ్జల్యూట్ రిటర్న్స్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ మీద మొత్తం లాభం కానీ నష్టం కానీ ఎంత వచ్చిందని తెలుసుకోవడానికి మనం అబ్జల్యూట్ రిటర్న్లో చేస్తాము. సో ఇక్కడ అమౌంట్ సేమ్గానే ఉంటుంది, ప్రతి సంవత్సరం ఏం మారిపోదు, ఇవన్నీ ఓకే. కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే మీ టైంతో పాటు మీ ఇన్వెస్ట్మెంట్ అసలు ఎలా పెరుగుతుంది, సంవత్సరం కన్నా ఎక్కువ ఉంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో కనుక్కోవాలి యాన్యువలైజ్డ్ రిటర్న్ని. సంవత్సరం కన్నా ఎక్కువ ఉండి ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వివిధ రకాల టైమ్స్లో ఒకే సంవత్సరంలో వివిధ రకాల పాయింట్స్ ఇన్ టైమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అప్పుడు ఏం వాడాలి? ఎక్స్ఐఆర్ఆర్ని వాడాలి. సో ఈ ఫార్ములాస్ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మీకు ఇప్పుడు స్క్రీన్ పైన మీరు చూసి తెలుసుకోవచ్చు. అబ్సల్యూట్ రిటర్న్స్కి ఎండింగ్ వాల్యూ మైనస్ బిగినింగ్ వాల్యూ డివైడెడ్ బై బిగినింగ్ వాల్యూ ఇంటూ 100. సో ఈ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్కి అన్నీ ఒకటే, కాకపోతే ఇక్కడ ఎండింగ్ మైనస్ బిగినింగ్ వాల్యూ డివైడెడ్ బై బిగినింగ్ ఉంటుంది కదా, దాని టు ద పవర్ 1/n - 1. ఇది ఫార్ములా. ఎక్సెల్ షీట్లో ఎక్స్ఐఆర్ఆర్ అని మీరు వేసినప్పుడు ఆటోమేటిక్గా వాల్యూస్, డేట్స్ అండ్ గెస్ అని వచ్చేస్తుంది. సో ఇక్కడ అసంప్షన్స్ అన్నింటినీ మీరు కీన్ చేసుకుంటే మీకు వెంటనే తెలిసిపోతుంది. సో ఇది అర్థమైంది కదా. ఎప్పుడూ కూడా టైం వాల్యూ ఆఫ్ మనీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైం వాల్యూ ఆఫ్ మనీ ఏంటి అని అంటే ఎప్పుడైనా చేతిలో మనకి ఈ రోజు చేతిలో ఉండే డబ్బు రేపటి డబ్బు కన్నా చాలా విలువైందంట. అంటే ఏంటి? చేతిలో ఉండేదంటే సర్టన్, అది మీ చేతిలో ఉంది, దాన్ని మీరు ఎక్కడైనా వెళ్ళి పొదుపు చేసి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు దానిపైన డబ్బుల్ని సంపాదించుకోగలుగుతారు. కానీ ఫ్యూచర్ మనీ అంటే ఇన్ఫ్లేషన్కి గురవుతుంది, వస్తుందో లేదో తెలీదు, ఇవన్నీ ఉంటాయి కదా. సో టైం వాల్యూ ఆఫ్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఆల్రెడీ దీనిపైన ఒక వీడియో చేసాము, అది కానీ చూడాలి అని అనుకుంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, దాన్ని చూసి తెలుసుకోండి. అండ్ అలానే ఈ టైం వాల్యూ ఆఫ్ మనీ ఎంత ఇంపార్టెంట్ మనకి, దీంట్లో అసలు ఇంట్రికసీస్ ఎలాగా, ఇటువంటి బేసిక్స్ని కానీ తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. అయితే వీడియోని క్లోజ్ చేయడానికన్నా ముందు ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమై ఉంటుందని, ఇంకోసారి మళ్ళీ చూసుకుని అసలు అబ్సల్యూట్ రిటర్న్స్ ఏంటి, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఏంటి, ఎక్స్ఐఆర్ఆర్ అంటే ఏంటి, నెక్స్ట్ టైం మీరు ఒక స్టాక్ని 2 స్టాక్స్ని ఎంచి చూసినప్పుడు ఎలా ఉంటుంది మొత్తం అనేది మీరు ఈ పర్టికులర్ రిటర్న్స్ ద్వారా ఈ వీడియోని చూసాక బాగా లెక్కించగలరు అని అంటూ, అండ్ ప్రతి ఒక్క ఇంట్రెస్ట్ని రిటర్న్ని క్యాల్కులేట్ చేయడానికి గ్రోలోని మీ క్యాల్కులేటర్స్ అనేవి ఉంటాయి. సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, ఇవి కాకుండా అబ్సల్యూట్ రిటర్న్స్, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, వీటన్నిటికీ కూడా క్యాల్కులేటర్స్ అనేవి ఉంటాయి. ఆన్ దాట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.